వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? ఎందుకు అంటే ఇవాళ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారుల పైన ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే నిజంగా ఈ యొక్క ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇవాళ తాజాగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు చేసినటువంటి వ్యాఖ్యలు అతి పెద్ద సంచలనాన్ని తెరలేసింది. అంటే పోలీస్ అధికారులు వ్యవస్థ ఇవాళ మాఫియాగా మారుతోంది. మరి ఎమ్మెల్యే స్వయంగా ఫోన్ చేసినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు అంటే మరి నిజంగా ఈ యొక్క వైఫల్యం ఎవరు చూసుకోవాలి? ఎందుకంటే హోంశాఖ ఆయన దగ్గరే ఉంది, విద్యాశాఖ ఆయన దగ్గరే ఉంది, సాక్షాత్ సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మరి అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ ఇప్పటికి కూడా 2.5 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కూడా అధికారులు పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి మాటలు లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం మాటలను కూడా బేఖాతరు చేసేలాగా ఉన్నారు అంటే మరి అధికారులు ఇవాళ హ్యాండ్సప్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి అని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు ఈ విధంగా అనాల్సి వస్తుంది అంటే ఇవాళ జుక్కల్ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే అతిపెద్ద చర్చకు తెరలేపుతుంది. ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి క్రైమ్ రేట్ తగ్గిపోయింది. మరోవైపు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఎమ్మెల్యేలు ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి మీద ఏమైనా తిరుగుబాటు బావుట ఏమన్నా ఎగిరేసే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇవాళ ఇప్పటికే అనేక సందర్భాల్లో జుక్కల్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఒక తీరునుంటే సేమ్ అదే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి మరో ఎమ్మెల్యే మన మదన్ మోహన్ రావు గారు ఎల్లారెడ్డి నియోజకవర్గం సంబంధించినటువంటి ఆయనకు సంబంధించి కూడా గతంలో అదే జిల్లాకు సంబంధించి ఎందుకు మాట్లాడుతున్నారంటే దానికి ఈక్వేషన్ చెప్తాం మీకు. అయితే ఇప్పుడు ఆ యొక్క ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మదన్ మోహన్ రావు గారు కూడా గతంలో రేవంత్ రెడ్డి గారు పట్టించుకోలేకుండా ఆయన ప్రభుత్వానికి కూడా సంబంధం లేకుండా వరల్డ్ బ్యాంక్కి ఆనాడు గత సంవత్సరం ఆగస్టులో వరదలు వచ్చినటువంటి నేపథ్యంలో ఏకంగా వరల్డ్ బ్యాంక్ నిధుల కోసం ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎమ్మెల్యేని లెటర్ రాసుకున్నటువంటి నేపథ్యం. మరి ఎందుకు ఇటువంటి పరిణామాలు దారితీస్తుంది అంటే రేవంత్ రెడ్డి గారు మరి ఎమ్మెల్యేల మాటలను బేఖాతరు చేస్తున్నాడా? పట్టించుకునే పరిస్థితిలో లేడా? మరి ఎమ్మెల్యేలను అసలు రేవంత్ రెడ్డి గారు కలుస్తూ ఉన్నాడా? లేదు చెప్పినప్పుడు కూడా లైట్ తీసుకుంటున్నారా? మరి ఆయనలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటి? ఎమ్మెల్యే లేకుంటే అలా ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి వస్తాడు? మరి ఎమ్మెల్యేలనే పట్టించుకోకపోతే ఈరోజు కాదు, గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆనాడు ఉమ్మడి సీఎంగా ఉన్నటువంటి సందర్భంలో కూడా ఆ రోజు 290 పైచిలకు ఎమ్మెల్యేలు ఉంటే ఆల్మోస్ట్ 150-160 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే అందరికి కూడా సమయం ఇచ్చేవాడు ఆయన ఎమ్మెల్యేలకి. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు నిజంగానే ఎమ్మెల్యేలకి మంత్రులకి సమయం ఇచ్చే పరిస్థితి లేదా? కేవలం కొంతమందికి మాత్రమే ఆ విధంగా వెళ్తోందా? అండర్ ద కార్పెట్ ఏమన్నా జరుగుతోందా కాంగ్రెస్ పార్టీలు? ఇవన్నీ డౌట్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అంశం తెర మీదకి వస్తోంది. మరి ఆశావాహులు పెద్ద ఎత్తున పెరుగుతున్నారు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ సంబంధించి. మరి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి ప్రాతినిధ్యం దక్కట్లేదు. ఇదంతా కూడా చర్చకు వస్తూ ఉంది. ఒకసారి జుక్కల్ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలు విందాం. సార్ రాత్రి 12 గంటలకు మహారాష్ట్ర రోడ్ వచ్చి ఇసుక కొట్టుకుతుందని చెప్పేసి జీపీఎస్ తో సహా నేను పెట్టిన వాళ్ళు దొరకరు సార్. ఎవరు లేరు సార్ అడగండి. 400 మీటర్ల దూరంలో నేనున్నా నాకు కనబడుతున్నారు వాళ్ళు. మా పరిస్థితి మీ మైండ్ సెట్ కి మీ పాలనకు మీరు ఇంటగ్రేట్ చేయకపోతే హోమ్ డిపార్ట్మెంట్ కాదు, అది ఒక మాఫియా డిపార్ట్మెంట్ లాగా తయారని చెప్పేసి. సో ఇవాళ జుక్కల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి లక్ష్మీకాంతారావు ఆయన మీ పార్టీ ఎమ్మెల్యే ఇవాళ మీ చేతిలో ఉన్నటువంటి హోమ్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి వ్యవహారం తీసుకొచ్చి ఇవాళ మీ మైండ్ సెట్ అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు లింక్ చేయకపోతే మీ మైండ్ సెట్ మీ హోమ్ డిపార్ట్మెంట్ ఒక మాఫియా లాగా తయారైంది అని రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి డిపార్ట్మెంట్ మీద బహిరంగంగా చేసినటువంటి వ్యాఖ్యలు. అక్కడ పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు, మరోవైపు ఇవాళ సలహాదారుగా ఉన్నటువంటి పోచారం గారు అక్కడే ఉన్నారు, ఇంకా చాలా మంది ప్రభుత్వ అధికారులు నాయకులందరూ ఉన్నారు. ఓపెన్ డయాస్ మీద రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉన్నటువంటి శాఖ, ఆ శాఖ మీద ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జుక్కల్ ఎమ్మెల్యే ఇవాళ బహిరంగంగా చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే మరి అంతర్గతంగా రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా పట్టించుకోలేదు కాబట్టే ఇటువంటి వ్యాఖ్యలు ఏమన్నా ఆయన బహిరంగంగా చేశాడా అని అనుమానం వస్తోంది ఇవాళ. ఎందుకంటే మరి హోంశాఖ ఆయన చేతిలో ఉంటుంది, ఎడ్యుకేషన్ శాఖ ఆయన చేతిలో ఉంటుంది. ఎడ్యుకేషన్ శాఖకు సంబంధించి ఇవాళ విద్యా కమిషన్ వేస్తే ఆ కమిషన్గా ఉన్నటువంటి కమిషనర్ అక్నూరి మురళి గారు రిజైన్ చేసినటువంటి పరిస్థితి. మరి విద్యాశాఖలో లోపాలు పెట్టుకుని హోంశాఖలో పెద్ద ఎత్తున లోపాలు పెట్టి ఇక ముఖ్యమంత్రి పాలన గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. అది ఇవాళ ఎందుకు గాలికి వదిలేసిన అంటే కూడా నేను దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తా.
ఇది నేను మీకు చూపిస్తున్నటువంటి పిక్చర్ గత సంవత్సరంలో వరదలు వచ్చినప్పుడు ఆ రోజు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా వరదలకి ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎఫెక్ట్ అయిందో ఆ రోజు ఏరియల్ సర్వే ద్వారా ఇవాళ ఇప్పుడున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ, అట్లాగే మంత్రిగా ఉన్నటువంటి మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదే హెలికాప్టర్లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మదన్ మోహన్ రావు గారు, ఆయనతో పాటుగా ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇదిగోండి ఆయన రేవంత్ రెడ్డి గారు కూడా వరదల ఎఫెక్ట్ ఏరియాని చూస్తూ ఉన్నారు. ఆ రోజు వరదల ఎఫెక్ట్ చూసి ఆ రోజు పెద్ద ఎత్తున జిల్లా పర్యటనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఏరియల్ సర్వే చేసి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వ్యవహారాలంతా చూసిన తర్వాత ఇవాళ చూడండి మొత్తం ఆయనే స్వయంగా తిరిగి మాట్లాడి కనుక్కొని సమీక్ష నిర్వహించి, ఆ సమీక్షకు సంబంధించినటువంటి ఫోటో ఇది, సమీక్ష నిర్వహించి గ్రౌండ్ లెవెల్ తిరిగి అట్లాగే అక్కడ కొన్ని పిక్స్ కూడా అదిగోండి అక్కడ పెట్టినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ చూసి, అట్లాగే అక్కడ జరిగినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా ఎట్లా నష్టపోయింది, ఏ విధంగా నష్టపోయింది, బ్రిడ్జ్లు ఎట్లా కొట్టుకుపోయినాయి, రోడ్లు ఎట్లా కొట్టుకుపోయినాయి, మరి రైతాంగం ఏ విధంగా నష్టపోయింది, ఇదంతా కూడా స్వయంగా ఆనాడు ముఖ్యమంత్రి గారే రివ్యూ చేస్తే అదే జిల్లాలో చెందినటువంటి జుక్కల ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు గారు అక్కడే ఉన్నారు అదే రివ్యూలో, మరి మదన్ మోహన్ రావు గారు అక్కడే ఉన్నారు. సరే ఈయన సొంతంగా కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మన షబ్బీర్ అలీ ఆయన సలహాదారు ఆయన కూడా ఉన్నాడు అక్కడ. మరి ఏం చేశారు ఆ రోజు ఆగస్టు 2025లో రేవంత్ రెడ్డి గారు వెళ్ళి సమీక్ష చేసి వరదల కోసం వెళ్తే ఆ రోజు స్వయంగా ప్రభుత్వాన్ని కూడా పక్కకు పెట్టి రేవంత్ రెడ్డి గారిని కూడా పక్కకు పెట్టి, అంటే హోప్లెస్గా అయిపోయింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే ఎమ్మెల్యే, మీ పార్టీ ఎమ్మెల్యే మీ ప్రభుత్వ నిధులు రాకపోతే, మీ సర్వేలు రివ్యూలు అయిపోయిన తర్వాత నిధులు రాకపోతే వరల్డ్ బ్యాంక్కి మమ్మల్ని రక్షించమని వరల్డ్ బ్యాంక్ లేఖ రాసినటువంటి పరిస్థితి మదన్ మోహన్ రావు గారిది. ఎందుకు వచ్చింది ఆ సందర్భం? ఇవాళ జుకల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు గారు చెప్తున్నారు హోంశాఖ మాఫియా లాగా తయారైపోయింది అని. మరి ఇంత బోల్డ్ స్టేట్మెంట్స్ బహిరంగంగా వస్తూ ఉంటే, ఇంత చర్యలు మీ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తూ ఉంటే, ఈ విధంగా వెళ్తూ ఉంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితి, అధికారులు మాటినే పరిస్థితి లేదు, కలెక్టర్లు మాటినే పరిస్థితి లేదు. మొన్న మెదక్ కలెక్టర్ విషయం అదే పరిస్థితి. ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టరు రైతులకు సంబంధించినటువంటి కొనుగోలు వ్యవహారాల్లో ఎమ్మెల్యే సంబంధించినటువంటి ఫోన్లు కూడా ఎత్తట్లేదు అనేది వార్త వచ్చింది. రైతులు మా ఫోన్లు ఎత్తట్లేదు అని రైతులు చెప్తున్నారు, ఎమ్మెల్యే కూడా అదే పరిస్థితి. మరి ఎమ్మెల్యేల మాట అధికారులు వినరు, అధికారులు ఎవరి మాట విన్నట్టు? కనీసం రైతులకు సంబంధించి ఏమన్నా కొనుగోలులో ఏమన్నా చాలా ఫాస్ట్గా జరుగుతుందంటే అది లేదు. మీరేమో పేపర్ ప్రకటనలకి, ప్రెస్ మీట్లకి, లేదంటే ఇంకా ఇతరత్ర వాటికేమో అద్భుతమైనటువంటి అరచేతుల వైకుంఠం చూపించే మాటలు మీరు మాట్లాడుతూ ఉన్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో అది లేదు కదా. ఇవాళ ఎమ్మెల్యేలే తిరుగుబాటు వేస్తున్నటువంటి వ్యవహారం కదా. సరే ఈ తిరుగుబాటు ఎందుకు వస్తోంది అనడానికి ఇంకొక రీజన్ ఉంది. ఎందుకు అంటే చాలామంది ఎమ్మెల్యేలు ఈయన కలవట్లేదు, మాట్లాడట్లేదు, లేదు అంటే ఎమ్మెల్యేలకు టైం ఇవ్వట్లేదు, ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి సమస్యల్ని పట్టించుకోవట్లేదు, నియోజకవర్గాలకు నిధులు ఇవ్వట్లేదు. ఇన్ని ఆరోపణలు ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద వస్తూ ఉన్నాయి. ఇది చాలామంది ఎమ్మెల్యేలు బహిరంగంగా చెప్తూ ఉన్నారు. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నారు, వాళ్ళు కూడా సమయం సందర్భం వచ్చినట్టు బయట పెడతా ఉన్నారు. ఇది నిజంగా ఒక రకమైనటువంటి యాంగర్ పబ్లిక్లో తయారైంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద. అట్లాగే ఇవాళ ఎమ్మెల్యేలు కూడా సేమ్ తిరుగుబాటు స్టార్ట్ అయింది. మరి ఎందుకు తిరుగుబాటు అంటే ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాని ఇవాళ నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అర్థమవుతా ఉంది. ఎందుకు నెగ్లిజెన్సీ కనిపిస్తూ ఉంది అంటే ప్రజల పట్ల నెగ్లిజెన్సీ కనిపిస్తూ ఉంది, సమస్యల పట్ల నెగ్లిజెన్సీ కనిపిస్తూ ఉంది. అట్లాగే ఇవాళ మీరు ఇంకొక విషయం గమనిస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మనం మాట్లాడుకున్నాం, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంత్రి ఎవరు లేరు అంటే ఆ యొక్క జిల్లాకు అన్యాయం జరిగింది అని. ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కూడా నిజంగా అటువంటి వ్యవహారం ఏమైనా నడుస్తోందా అనేది. అందుకనే రేవంత్ రెడ్డి గారు ఇవాళ జుక్కల ఎమ్మెల్యే గారు ఆరోపణలు తీసుకున్నా, గతంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారికి సంబంధించినటువంటి వరల్డ్ బ్యాంక్ రాసినటువంటి లేఖ తీసుకున్నా, అవన్నీ ఒకసారి మనం డాట్స్ కనెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం. అందుకనే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మీద ఏమన్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమన్నా అన్యాయం చేస్తున్నారా? అన్యాయం ఏ విధంగా చేస్తున్నారు? మరి ఆ జిల్లాకు కూడా మంత్రిత్వ శాఖ ఏదీ లేదు, అంటే మంత్రులు లేనటువంటి పరిస్థితి. ఆ నియోజకవర్గంలో మంత్రుల ప్రాతినిధ్యం లేదు. మరి ఎట్లా మంత్రులు ఆ నియోజకవర్గం లేకపోతే? గతంలో ఇదే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి గత ప్రభుత్వాలు ఏ విధంగా ఉండే ఒకసారి ఆలోచన చేసుకోవాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమైనా లేకుంటే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమైనా. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటి? ఈ నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్ రెడ్డి గారిని మంత్రి పదవి చేయాలి అన్నది ఆయన యొక్క లెక్క. మరి ఇప్పటిదాకా సుదర్శన్ రెడ్డి గారికి కూడా క్యాబినెట్ దక్కల, దానికి ఏ రీజనో మనకు తెలియదు. మరి ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే మదన్ మోహన్ రావు
ఎప్పటి నుంచో కొంత క్యాబినెట్లో ఆశావాహులుగా ఉన్నారు మదన్ మోహన్ రావు గారు. మనం కూడా గతంలో అనేక సందర్భాల్లో మాట్లాడినాం, మొన్న కూడా మాట్లాడినాం మదన్ మోహన్ రావు గారికి సంబంధించి. మరి మదన్ మోహన్ రావు గారికి సంబంధించి ఆయన నిజంగానే కొంత స్టఫ్ ఉన్నటువంటి వ్యక్తి, చదువుకున్నటువంటి వ్యక్తి, ఐటీ రంగం మీద పట్టున్నటువంటి వ్యక్తి, నిపుణుడు, అట్లాగే విదేశాల్లో కొంత కంపెనీలు నడిపినటువంటి అనుభవం ఉంది, కొంత ఫారిన్ ఇన్వెస్టర్స్ని పట్టుకురాగలిగినటువంటి సత్తా ఉంది. అట్లాగే ఎందరో నిరుద్యోగులకు కూడా కొంత ఉపాధి కల్పించారు, కొంత జాబ్ మేళాలు అవన్నీ కూడా వాలంటరీగా పెట్టి. ఇటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి మదన్ మోహన్ రావు గారికి కూడా ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అధిష్టానం కూడా కొంత ఇవ్వాలి అన్న ఒక అంశంలో రాహుల్ కోటరీలో భాగంగా మదన్ మోహన్ రావు పేరు ఎప్పటి నుంచో వినిపిస్తోంది. కానీ మదన్ మోహన్ రావు గారిని తొక్కిపెట్టే దిశగా, అంటే నిజామాబాద్ జిల్లా మీద ఇనుకున్నటువంటి అసంతృప్తి చెప్తున్నా, తొక్కిపెట్టే దిశగా సుదర్శన్ రెడ్డి గారికి ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారి ప్రపోజల్. కానీ సుదర్శన్ రెడ్డి గారికి ఇచ్చారా అంటే, సుదర్శన్ రెడ్డి గారికి ఇప్పుడు ఆయన ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో. సుదర్శన్ రెడ్డి గారికి ఏఐసిసి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. మరి ఇక్కడ సరే ఈయనను తొక్కిపెట్టేందుకు ఈయనకి ఇవ్వకపోతే ఈయనకు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. సో ఎంటైర్ ఓవరాల్గా నిజామాబాద్ జిల్లాకి ఏమీ దక్కనటువంటి పరిస్థితి కనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఇది మంత్రిత్వ శాఖ లేదు, పోనీ అక్కడ ప్రజలు ఏమన్నా చెప్పుకునే పరిస్థితి లేదు, ప్రజా సమస్యలు తీరలేదు. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేలో తిరుగుబాటు స్టార్ట్ అయింది. ఇవాళ జుక్కల్ ఎమ్మెల్యే గారి కామెంట్స్ చూసి అదే పరిస్థితి. ఈవెన్ జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతం గారు కూడా, తోట లక్ష్మీకాంతరావు గారు కూడా, ఆయన కూడా మంచి ఎడ్యుకేషనిస్టు, ఎన్ఆర్ఐ, ఆయనకు కూడా ఎస్సీ కోట కింద ఆయన్ని కూడా మీరు సామాజిక సమీకరణ, సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా ఆయన కూడా తీసుకోవచ్చు క్యాబినెట్లకి. కొత్త ఎమ్మెల్యే, యువ ఎమ్మెల్యే, కొంత జీలుంది, ఏదో చేయాలి ప్రజలకన్నా ఒక జీలుంది. మరి అటువంటి వాళ్ళందరినీ కాదని ఇవాళ పెద్ద ఎత్తున క్యాబినెట్ ఇంత డిస్కషన్ జరుగుతూ ఉంటే చాలామంది ఆశావాహులు ఉంటే ఇప్పటిదాకా ఇన్ని 2.5 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికి కూడా స్టిల్ ఇంకా మీరు క్యాబినెట్లో 2 బెర్తులు ఖాళీలో పెట్టుకొని ఇంకా చాలా వరకు హోంశాఖ నుంచి మొదలుకుంటే ఇవాళ ఎడ్యుకేషన్ సెక్టార్ వరకు, ఇవాళ మీ శాఖలో ఆరోపణలు చేసినటువంటి వ్యవహారం చూస్తుంటే ఇంకా చాలా శాఖలు, ఎంఏయుడి కానీ కీలకమైనటువంటి శాఖలన్నీ కూడా మీ దగ్గరే పెట్టుకున్నారు. అంటే మీకు ఒక అభద్రతా భావం ఉంది రేవంత్ రెడ్డి గారికి. అందుకనే శాఖలు కూడా వదులుకునే పరిస్థితి లేదు. సో ఓవరాల్గా చూసుకుంటే చాలా వరకు ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి విషయం తీసుకున్నా, ఉమ్మడి నిజామాబాద్ తీసుకున్నా, ఇట్లా కొంత నెగ్లిజెన్సీకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో గురవుతుందేమో. మరి భవిష్యత్తులో ఎమ్మెల్యేల తిరుగుబాటు ఇంకా ముదిరే అవకాశం ఉందేమో. ఎందుకంటే అనిరుద్ధ్ రెడ్డి వ్యవహారం చూసినాం పాలమూరు జిల్లాలో. ఆయన ఏకంగా నేను సీఎం అయితే తప్పేంది రీసెంట్గా చేసినటువంటి వ్యాఖ్యలు చూసాం. అట్లాగే చాలామంది, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయం, ఆయన కూడా సేమ్ ఇటువంటి సిచ్యువేషన్. ఆయన బహిరంగంగానే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే ఆయనకి ఇచ్చినటువంటి హామీ కూడా ఇంతవరకు హామీ నెరవేరినటువంటి నేపథ్యం. ఆయన కూడా సీఎం ఆస్పిరెంట్గా ఇవాళ ప్రొజెక్ట్ అవుతా ఉన్నాడు. సో ఇట్లా ఎమ్మెల్యేల్లో ఒకటి స్టార్ట్ అవుతా ఉంది ముసలం అని స్పష్టంగా అర్థమవుతోంది. మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడైనా ఏం చేస్తాడు, మరి ఏం జరుగుతోంది ప్రభుత్వంలో అనేది మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.